ఉన్నాయండి. మాక్సిమం అన్నీ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. కలెక్టర్స్ అందరూ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ కల్లా ఎక్కడెక్కడ ఏరియాస్లో ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకుంటున్నారు. వాటన్నిటిని కూడా ఎవాక్యుయేట్ చేస్తాం ఇబ్బంది లేకుండా. మేము ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, న్యూ హ్యూమన్ లాస్ కొంచెం అది మేజర్గా పెట్టుకున్నాం. అంటే కొన్ని ఉప్పాడ లాంటి తీరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వైజాగ్ అనకాపల్లి తీరం ఉందనుకోండి, పూడిమడక, నెక్స్ట్ మనకి రేవు పోలవరం ఇలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఇటు కాకినాడ దగ్గరకు వచ్చేసరికి తొండంగి అలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఒక కాకినాడలోనే చూసుకుంటే 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు కొంచెం ఎఫెక్ట్ ఏరియాస్. ఇందాకే కలెక్టర్ గారితో మన సాయి ప్రసాద్ సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఒక 6 మండల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మండల్స్ మీద హెవీ కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఫిషర్మెన్ని కూడా ఎక్కడి నుంచి వాళ్ళ దూరం ఎక్కడి వరకు పంపించాలని దాని మీద కూడా అక్కడ చిన్నపిల్లలు అంటే మనకి రెడీ టు డెలివరీ మనకి డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కూడా ముందే పంపించే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. అంటే చిన్నపిల్లలకి కూడా ఎక్కడ వాళ్ళకి ఫీడింగ్ కానీ మిల్క్ కానీ ఇబ్బంది లేకుండా వాటన్నిటి మైన్యూర్ ఇష్యూస్లో కూడా చాలా ఫోకస్ పెట్టి ఈరోజు చేసుకుంటున్నామండి. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ 6 టీంలు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. ఇవి కాకుండా మనకి ఒరిస్సా నుంచి కూడా కొన్ని టీమ్స్ రెడీ చేసుకుంటున్నాం. బోట్స్ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్తో విత్ ఆల్ ఎక్విప్మెంట్ దే ఆర్ రెడీ. అట్ ద సేమ్ టైం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇంచుమించుగా 8 మొత్తం 13 టీమ్స్ ఈరోజు రిజర్వ్తో ఉన్న దాంట్లో కలిపి 13 టీమ్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి. ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా మేము ముందే ఆ గ్రామాలకు పంపించుకుంటాం. సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్గా పెట్టుకుంటున్నాం. ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాస్లో కొన్ని చోట్ల చాలామంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు. ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏరియా మేము ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఏదైనా వస్తే కనుక సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల్ని ప్యానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కనుక ఎటువంటి వాళ్ళ మీద అయినా చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ప్రజలకి నేను చెప్పబోయే ఒకటే విన్నపం అండి, రాష్ట్ర ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరపున కూడా ఈరోజు మీ అందరికీ ఒకటే విన్నపం అండి, దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్ని హెడ్ క్వార్టర్స్కి కూడా పంపించినాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. దయచేసి హోర్డింగ్స్ పక్కన పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు. కొంచెం మనం కూడా డిపార్ట్మెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రజల్ని సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనందరి బాధ్యత. ఇప్పుడు ఇటువంటి సైక్లోన్ సిచ్యువేషన్స్లో హుదూద్ లాంటి సిచ్యువేషన్నే ఆ రోజు మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకోవడం కూడా ఎంత బేస్ చేసుకుంటున్నామంటే వాళ్ళకి టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్లో కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి కూడా అది చేరే పరిస్థితి. అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్ ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి. శాటిలైట్ ఫోన్స్ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తాం. అంటే ఏదో తుఫాన్ వచ్చింది తర్వాత ఫోన్స్ అన్ని పట్టుకుని ఆఫీసర్లు వెళ్ళడం అని కాదు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని మనం ముందుగానే ప్రిపేర్నెస్లో ఉన్నామో ఆ ఏరియాస్కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని పోల్స్ అని ఇవన్నీ కూడా ముందుగానే డిప్లాయ్ చేయమని మన సార్ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందండి. సో అన్ని విధాల తుఫానుకి సంబంధించి ఇప్పుడు మనకి ఈ మోంతా తుఫానుకి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రిపేర్డ్నెస్లో ఉన్నాం మేమందరం కూడా. ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. మరొకసారి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ ప్రచారాలని మీరు ఆపాలి. ఆపకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. మనకి కాకినాడ, అమలాపురం కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. మేజర్గా మనకి కాకినాడ, అనకాపల్లి,
విశాఖపట్నం, అక్కడ నుంచి చూసుకున్న కొన్ని ఏరియాస్లో అప్ టు నెల్లూరు, అన్నమయ్య వరకు కూడా వెళ్తుంది. టెక్నాలజీని బేస్ చేసుకోవడం కూడా ఎంత బేస్ చేసుకుంటున్నామంటే వాళ్ళు వాళ్ళకి టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే, ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్లో కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి కూడా అది చేరే పరిస్థితి. అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్, ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి శాటిలైట్ ఫోన్స్. ఆ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. అంటే ఏదో తుఫాన్ వచ్చింది తర్వాత ఫోన్స్ అన్ని పట్టుకుని ఆఫీసర్లు వెళ్ళడం అని కాదు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని మనం ముందుగానే ప్రిపేర్నెస్లో ఉన్నామో ఆ ఏరియాస్కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని, పోల్స్ అని ఇవన్నీ కూడా ముందుగానే డిప్లాయ్ చేయమని మన సార్ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందండి. సో అన్ని విధాల తుఫానుకి సంబంధించి ఇప్పుడు మనకి ఈ మోంతా తుఫానుకి సంబంధించి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రిపేర్డ్నెస్లో ఉన్నాం మేమందరం కూడా. ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. మరొక్కసారి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ ప్రచారాలని మీరు ఆపాలి. ఆపకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. మనకి కాకినాడ, అమలాపురం కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. మేజర్గా మనకి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అక్కడ నుంచి చూసుకున్న కొన్ని ఏరియాస్లో అప్ టు నెల్లూరు, అన్నమయ్య వరకు కూడా వెళ్తుంది. ఉన్నాయండి, మ్యాక్సిమం అన్నీ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. కలెక్టర్స్ అందరూ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ కల్లా ఎక్కడెక్కడ ఏరియాస్లో ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకుంటున్నారు. వాటన్నిటినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తాం ఇబ్బంది లేకుండా. మేము ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, న్యూ హ్యూమన్ లాస్ కొంచెం అది మేజర్గా పెట్టుకున్నాం. అంటే కొన్ని ఉప్పాడ లాంటి తీరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వైజాగ్, అనకాపల్లి తీరం ఉందనుకోండి, పూడిమడక, నెక్స్ట్ మనకి రేవుపోలవరం ఇలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఇటు కాకినాడ దగ్గరకు వచ్చేసరికి తొండంగి అలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఒక కాకినాడలోనే చూసుకుంటే 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు కొంచెం ఎఫెక్ట్ ఏరియాస్. ఇందాకే కలెక్టర్ గారితో మన సాయి ప్రసాద్ సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఒక 6 మండల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మండల్స్ మీద హెవీ కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఫిషర్మెన్ని కూడా ఎక్కడి నుంచి వాళ్ళ దూరం ఎక్కడి వరకు పంపించాలని దాని మీద కూడా అక్కడ చిన్నపిల్లలు అంటే మనకి రెడీ టు డెలివరీ, మనకి డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కూడా ముందే పంపించే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. అంటే చిన్నపిల్లలకి కూడా ఎక్కడ వాళ్ళకి ఫీడింగ్ కానీ మిల్క్ కానీ ఇబ్బంది లేకుండా వాటన్నిటి మైన్యూర్ ఇష్యూస్లో కూడా చాలా ఫోకస్ పెట్టి ఈరోజు చేసుకుంటున్నామండి. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.